119 కీర్తన 9వ వచనంలో, యవ్వనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్త చూచుకొనుట చేతనే గదా. ఈ యొక్క సమయం ముందు మనము ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. ఇక్కడ చెప్పబడినటువంటి వచనం అనుసరించి చిన్న పాఠాన్ని ఆలోచన చేద్దాం. యవ్వనంలో పరిశుద్ధత ఎలా సాధ్యమవుతుంది? యవ్వనంలో పరిశుద్ధత ఎలా సాధ్యమవుతుంది? యవ్వనస్తులు పరిశుద్ధంగా ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. యవ్వనస్తులు దేనిచేత తమ యొక్క నడతను పరిశుద్ధంగా ఉంచుకుంటారు అని మనము ప్రశ్నించుకుంటే ఆ యొక్క ప్రశ్నకు మనకు గ్రంథమే ఈ విధంగా సెలవిస్తుంది. యవ్వనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్త చూచుకొనుట చేతనే గదా. యవ్వనస్తులు దేనిచేత తమ యొక్క నడతను శుద్ధిపరచుకుంటారంటే వాక్యమును బట్టి దానిని జాగ్రత్త చూచుకొనుట చేతనే గదా అనేసింది. యవ్వన దశ అన్నది ఒక సవాల్తో కూడినటువంటి దశ. ఈ యొక్క దశలో యవ్వనం అనేది ఒక ఆకర్షణీయమైనది, ప్రలోభాలు ఎక్కువగా ఉండేటటువంటి కాలము యవ్వన యొక్క కాలము. చెడు స్నేహాలు, తప్పు అలవాట్లు మన జీవితాన్ని దారి తప్పిస్తున్నటువంటి దశ. అలాంటి యొక్క దశలో దేని చేత మన యొక్క నడత శుద్ధిపరచుకుంటామనంటే కేవలము దేవుని యొక్క వాక్యమును బట్టి. దేవుడు మనకు మార్గం చూపిస్తున్నాడు. మన యొక్క నడతను శుద్ధిపరచుకునడానికి దేవుడు చూపించినటువంటి మార్గం ఏదైనా ఉందనంటే అది వాక్యమే. యవ్వనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్త చూచుకొనుట చేతనే కదా. దేవుడు శుద్ధమైనదిగా ఉంచుకోవటానికి, పరిశుద్ధత సాధించటానికి దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాక్యమును బట్టి మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. జీవించటానికి వాక్యమే మనకు సహాయపడుతుంది. కాబట్టి ఈ యొక్క వచనంలో చాలా స్పష్టంగా ఏమని వ్రాయబడి ఉంది అంటే నీ యొక్క వాక్యమును బట్టి దానిని జాగ్రత్త చూచుకొనుట చేతనే కదా అని వ్రాయబడింది. దేవుని యొక్క వాక్యమును బట్టి మనకు సత్యాన్ని నేర్పిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకు సత్యాన్ని నేర్పిస్తుంది. మన తప్పులను దేవుని యొక్క వాక్యము చూపిస్తుంది. సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది దేవుని యొక్క వాక్యం. అందుకని గ్రంథకర్త ఏమని తెలియజేస్తున్నాడు అంటే నీ యొక్క వాక్యమును బట్టి దానిని జాగ్రత్త చూచుకొనుట చేతనే కదా. కాబట్టి మనము గ్రంథాన్ని చదవడం అన్నది అలవాటు చేసుకోవాలి. చదవడం మాత్రమే కాకుండా గ్రంథంలో ఉన్నటువంటి వాక్య ప్రకారంగా మన యొక్క జీవితాలను కొనసాగించుకోవాలి. చదవడం అలవాటు చేసుకోవాలి. చదివిన దాని ప్రకారంగా పాటించటం అలవాటు చేసుకోవాలి. పాటిస్తున్నప్పుడు మనము మన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా మనము జీవించగలము. పరిశుద్ధత అనేది సాధించగలము. జాగ్రత్త జీవించటము అవసరం. ఎంత జాగ్రత్త అంటే మన ఆలోచనలను కాపాడుకుంటూ, మన మాటలను నియంత్రించుకుంటూ, మన చర్యలను పరిశీలించుకుంటూ ప్రతిరోజు మనము మన జీవితాన్ని దేవుని యొక్క వాక్యంతో పోల్చుకుంటూ దేవుని యొక్క వాక్య ప్రకారంగా మన యొక్క జీవితాలను సరిచేసుకుంటూ ప్రతిరోజు బైబిల్ చదువుతూ, ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతూ, మంచి స్నేహితులతో
మంచి స్నేహితులతో స్నేహం చేస్తూ మనము మన యొక్క నడతను పరిశుద్ధమైనదిగా ఎలా చేసుకోగలమనంటే కేవలము వాక్యమును బట్టే. వాక్యమును బట్టి మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధతను సాధించటానికి అవకాశం ఉంటది. యవ్వనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్త చూచుకొనుట చేతనే గదా! అని మనకు గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క మాటలను ప్రతి వారం కూడా మనసులో పెట్టుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ మాటలను శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాను.